సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు గవర్నర్ అండి, పాలకొల్లు మాది. ఇప్పుడు ఈ గగన్ మీడియా వారికి మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నానంటే, ఇవాళ ఒక మంచి పరిపాలనలో ఈ రాష్ట్రం ముందుకు ప్రయాణం చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిన పెట్టగలదు, పోలవరాన్ని పూర్తి చేయగలదు, ఆంధ్రులకు ఏదైతే చిరకాల కోరిక ఉందో ఆ యొక్క రాజధానిని కట్టగలదు. మరి అదేవిధంగా మరి వైజాగ్కు సంబంధించినటువంటి మనకి పారిశ్రామికీకరణ మరి అక్కడ వైజాగ్లో డెవలప్ చేయగలదు అనేటటువంటి ఒక నమ్మకం ప్రజలకు కలిగింది. మరి ఈ సందర్భంలో ప్రజలకి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు, మరి అదేవిధంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. సరే, అంటే చూసుకుంటే మరి వైసీపీ పార్టీ ఈ 6 నెలల్లో కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి ఈరోజు వచ్చే నెల నుండి రోడ్లు ఎక్కుతామని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అతను ఖాళీ ఉన్నటువంటి ఖజానాని ఈ యొక్క ప్రభుత్వానికి అప్పచెప్పాడు. ప్రభుత్వం వచ్చేటప్పటికి అప్పులు తప్ప ఆస్తి అనేది ఏమీ లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో అనుభక్తిత కలిగినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి చేదోడు వాదోడుగా చురుకైనటువంటి వ్యక్తులు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరి ఆయన మంత్రివర్గ సహచరులు, వీళ్ళందరూ కూడా సహకారం అందించడం వలన ఆయన 6 నెలలు గడవక ముందే 66 లక్షల మంది ఉన్నటువంటి ఈ యొక్క పెన్షనర్లకి 1000 రూపాయలు చొప్పున పెంచాడు. అదే జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అతను ముష్టేసినట్టు 250 చొప్పున పెంచితే చంద్రబాబు నాయుడు గారు 1000 పెంచాడు. మరి అది కాకంటే మరి రీసెంట్గా అయితే కనుక మహిళలకి గ్యాస్ పథకాన్ని అమలు చేశాడు. ఇవాళ మీరు రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ తెలిసేమి మనమేమి చెప్పాల్సిన పని లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇచ్చిన తర్వాత 11 సీట్లకి తన్నారంటే అతని పరిపాలన నచ్చలేదు. చంద్రబాబు నాయుడు అయితేనే సమర్థుడు. 2014 నుంచి 19 దాకా ఆయన పరిపాలన ఆంధ్రప్రదేశ్కి బాగుంది. మళ్ళీ ఆయన వస్తేనే పనులన్నీ పూర్తవుతాయని చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు. మరి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కూడా వినియోగించుకొని ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెడదామని చెప్పి చూస్తూ ఉన్నాడు. అతని మీద అవాకులు చవాకులు ఈ సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓ సంవత్సరం టైం ఇచ్చి ఈయన చేసినటువంటి విధానాలు ఏంటి, ఏమేం చేశాడు, ఆయనలాగే ఈయన కూడా అప్పులు చేస్తున్నాడా, లేకపోతే డెవలప్మెంట్ చేస్తున్నాడా, రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నాడా, లేకపోతే రాష్ట్రాన్ని ఏ రకమైనటువంటి అధమస్థితిలోకి గెంటేస్తున్నాడు అనేది ఒక నిర్ణయంగా వస్తే బాగుంటుంది. అంతేగాని 5-6 నెలలు గడవక ముందే అప్పుడే అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని అంటాం మాత్రం చాలా అన్యాయం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. సార్, ఇంకోటి చూసుకుంటే వైసీపీ పూర్తిగా వైరల్ చేస్తున్న ఒక వార్త ఏమిటంటే, పెన్షన్ విషయంలో పాత వాళ్ళకి తీసేస్తున్నారు, కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు అని ఒక ఆరోపణలు వస్తాయి. దాని గురించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో చాలా అబ్నార్మల్గా పెన్షన్లు పెరిగినాయి. అన్నీ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలకి దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారనేది మా వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ అది అవునా కాదనేది క్షేత్రస్థాయిలో ఒక ఫార్మాట్ ప్రకారంగా ఖచ్చితంగా పరిశీలన చేసి అర్హత కలిగినటువంటి ఎవరికి కూడా తీసే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంలో ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చిన వెంటనే 3000 రూపాయలు కలిపి 4000 రూపాయలు చేసి 7000 రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరి నోటి దగ్గర కూడి తీసేస్తాడండి? ఏ ముసలి వాళ్ళకి అన్యాయం చేస్తాడు, ఏ కుంటి గుడ్డి మోగ వీడియో వాళ్ళకి అన్యాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేసేటటువంటి మనిషి కాదు. అతని హయాంలో 75 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా పెన్షన్ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 75ని 200 చేశాడు ఈయన తండ్రి, 2000ని 3000 చేశాడు ఈయన. అంటే 125 ప్లస్ 1125 రూపాయలు ఈయన పెంచితే ఉన్నదంతా పెంచింది చంద్రబాబు నాయుడే. ఈ 66 లక్షల అంటే రాష్ట్ర జనాభాలో 15% ప్రజలకి ఈ రోజున పెన్షన్ వెళ్తుంది. ఆ 15% కరెక్టా కాదా, ఇందులో ఏమైనా అర్హత లేనటువంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారని చెప్పేసి పరిశీలన చేసి ఆ అర్హత లేనటువంటి వాళ్ళని మాత్రమే, అది కూడా గ్రామ సభలు పెట్టి నేను ఇది నిజమా కాదని ప్రజల ముందు చేస్తానంటున్నాడు ఆయన. అది చేయటం కూడా మంచిది. ఎందుకంటే అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అర్హత లేనటువంటి వ్యక్తులను తీసేసి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 60 సంవత్సరాల నిండి ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలి. మరి విడోస్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఇలాగా భార్యలు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఈ రకమైనటువంటి అన్నీ పక్కా చేయాలంటే కనుక ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి తప్పులు సరిదిద్దాల్సిన పరిస్థితి కూటమి మీద ఉంది. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నారు కదా.
ఏది మానేశారు? ప్రతి దాని మీద జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ బాగోలేదు, దాన్ని సరిచేయాల్సి వస్తుంది. ఇరిగేషన్ సిస్టమ్ బాగాలేదు, దాన్ని సరిచేయాల్సి వస్తుంది. కాలంలో కనీసం ఆ మురికి కాలంలో తూడు కూడా తొలగించకపోతే అది మొన్న 5 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మా ప్రభుత్వం, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో ప్రభుత్వమే ఆ రోజున మామూలుగా తొలగించింది. వాళ్ళు ఎప్పుడైనా తీశారా? వస్తే పంటలు మునిగిపోయి. మరి ఇవాళ ధాన్యం చూడండి, ఎక్కడ దాకా వద్దు, ధాన్యమే చూడండి. కొన్న 24 నుంచి 48 గంటలు, ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే తప్ప 48 గంటల్లో అసలు డబ్బు ఇచ్చే సిస్టమ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా జరిగిందా? ప్రజలు ఆలోచించరా? మీరు వెళ్ళి ఎవరన్నా అడగండి, ఒక రైతుని అడగండి. ఒక్క రైతుతో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఒక మాట చెప్పించండి చూద్దాం, ఏమన్నా మాకు అన్యాయం జరిగిందండి అని చెప్పేసి. సార్ మరి ఈరోజు వైసీపీ కలెక్టరేట్ వద్ద కానీ రైతుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు సార్ ఈరోజు, మరి దాని కారణం ఏమంటారు? అంటే ఈ ధర్నాలు అయ్యి చేయకపోతే కనుక ఉన్న వాళ్ళు కూడా ఊడిపోతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకత్వానికి అంతటిగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే అతను నాయకత్వ లక్షణాలు లేనటువంటి వ్యక్తి. ఇతను తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు, పార్టీకి అన్యాయం చేశాడు. ఈ రకమైనటువంటి వ్యక్తితో మనం ప్రయాణం చేస్తే కనుక రేపు పొద్దున మనకి భవిష్యత్తు ఉండదు. మన వ్యక్తిగతంగా భవిష్యత్తు ఉండదు, పార్టీ పరంగా భవిష్యత్తు ఉండదు. ఇతను అసలు భవిష్యత్తులో మళ్ళీ రాజకీయ పార్టీని నిలబెట్టుకుని గెలిచేటటువంటి పరిస్థితే లేదు. కనుక ఇతనితో ప్రయాణం చేయడం అనవసరం అని చెప్పేసి వీళ్ళందరూ జారిపోతున్నారు. వీళ్ళు జారిపోకంటే ఉండాలంటే ఎంతో కొంత అడావుడి చేసి యొక్క కలెక్టరేట్ల దగ్గర వాటి దగ్గర ఉన్నటువంటి ఈ సిబ్బందితోనే, ఆయన ఉన్నటువంటి నాయకత్వంతోనే ధర్నాలు చేద్దామని ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను.